ఇంకేం చెల్లమ్మా విషయాలు? తీసుకోండి వదినా. తీసుకోండమ్మా. ఇదేమన్నా టీనా? చక్కెర కూడా లేదు. సారీ అండి, మర్చిపోయాను. సిగ్గు లేకుండా సారీ ఒకటి వెళ్ళి చక్కెర పెడతారా? ఒరే అన్న వదిన భలే అన్నంటే ఆ మాత్రం ఉన్నది. వణికించేస్తా. మీ వదిన కొంచెం కోపం లేదు బ్రో. ఈ వీడియో చూసింది చావు నవ్వుకున్నా బ్రో. మీరు చూడండి. అంతకు మించి ఏదైనా సమస్య వస్తే ఉండనే ఉన్నాడుగా మన సహాయం కోసం 180011235 కాల్ చేయండి లేదా 011222901701 మిస్ కాల్ ఇవ్వండి. సహాయం అంటే ఇది. జుట్టు రాలకుండా ఉండడానికి నీకు తెలిసిన చిట్కాలన్నీ తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పు. జుట్టు గురించి జుట్టు లేదని కూడా అడుగుతున్నారు. ఇది మా అమ్ముకొద్దంట, రిటర్న్ తీసుకొని డబ్బులు ఇచ్చే. అక్కడ ఉన్న పేపర్లు ఏం రాసిందో చదువు ఫస్ట్. వాకి తలకట్టు పెడితే వా, సా కొమ్ము పెడితే సు. ఇదిగో ఇది పట్టుకొని తెంగే ఫస్ట్. ఆ దేశంలో తల్లిదండ్రులు చేసే నిర్లక్ష్యం చూడండి. పిల్లవాడు అడిగాడు అని తన దగ్గర ఉన్న గంట తీసుకెళ్లి తన పిల్లవాడికి ఇచ్చింది. ఆ పిల్లవాడు ఏం చేశాడు? ఆ గంటతో తండ్రిని కాల్చి తర్వాత తల్లిని కాల్చి ఆడును కాల్చి తెచ్చుతాడు. ఈ వీడియో నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది మామ, మీరు కూడా చూడండి. అది ఏంటంటే నాకు అంత తెలియదు, చూడండి మీరు కూడా. మా సీరియస్ గా చూసేస్తున్నావా? నువ్వు ఒక్కడే రావడానికి మీ ఫ్రెండ్ కూడా పంపించు, ఆయన చేద్దాం. ఎంత అన్నా? 150. ఉండన్నా తీసుకొని వస్తా. ఎందుకునా 150? ఏ మామ నేను బీటెచ్ తినారా, అంత మాత్రం ఉండాలి కదా. ఎన్ని కిలోమీటర్లునా? 60. ఎన్ని కేజీలునా? 5. 150 ఇచ్చారా మామ? పెద్ద టవర్ లాగా వచ్చాడు ముసుగుండగా. ఏమ్మా ఎలాగొచ్చావు? తిన్నావా? ఏం ఎవరినైనా ప్రేమించావా? అవునా అన్న? నువ్వు ప్రేమించా చూసావా? పెంట విషయం పెంట. ఎవడైతే నాకేం నాలాగా ఫుల్ బాటిల్ తాగాడా? 2 ఫుల్ ఏమో కాకుండా తాగేస్తానన్న. అయితే రేపు రమ్మని ఇద్దరం కలిసి సిట్టింగ్ చేస్తాం. నాకన్నా ఒక్క గ్లాస్ ఎక్కువ తాగినా నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. తప్పకుండా తాగుతాడు నాన్న. తాగకపోతే మీ అమ్మ నీ గదిలో ఉందా? ఈ రోజుకు నువ్వు హాల్లో పడుకో. మీ అమ్మని నీ గదిలో నైట్ వేసుకుని ఉండమా. నా రూమ్ అవ్వదు నాన్న. ఏం? ఈ రోజు నైట్ 1 గంటకు తను వస్తానన్నాడు. చలిగా ఉంది, దుప్పటి కప్పంట్రా. బాగానే పడుతుంది. చలిగా ఉంటే దుప్పటి కప్పండి. పాటని ఏ ఊరు నుంచి ఏ ఊరికి. అదే అన్నానికి చీమలు పట్టినాయి అంటేగా ఏం చేసినావు? చీమలు చచ్చిపోవాలి, చీమలు చేసిన. సారీ మీరు హిందీనా? హిందీ బట్ అవునా, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే. మీరు? మాది కూడా ఇక్కడే. మీ పేరేంటి? ప్రియా. మీ పేరు? ఓ నైస్ టు మీట్ యు. ఎవర్రా అమ్మాయి కత్తిలో ఉంది? కాలేజ్ కొత్తగా వచ్చినట్టు రా. కత్తి గిత్తి అనేది తన లవర్రా. ఏ ప్రియా మా నేను ఆశలు పోతుంది, నన్ను ఆశీర్వదించు. చల్లగుండురా, మంచి చదువుకొని మంచి పేరుదే ఇంటికి, సరేనా? సరే మా నేను పోతున్నా, బాయ్. అల్లుడు ఒకసారి రా. ఈ 50 రూపాయలు నీ ఖర్చులో కట్టుకోరా. ఏ వద్దులేమా, ఉండనులేమా, పర్లేదులేమా. అల్లుడు ఇగో 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తీసుకొని డైరీ కొనుకోమా. చూడలేక చచ్చిపోతున్నామా.
ఏమండి ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందండి? మా నాయన పేరు మీద ఉంది. మీ నాయన పేరు అంటే అది మనదే, మనదంటే అది నాదే. అత్త ఒక చైన్ వేసుకుంది కదా, అదంతా రియల్ గోల్డేనా? అవునే, అంతా ఒక 20 సవర్ల లాగా ఉంటది మా అమ్మకి. సూపర్ అండి, అదంతా నాకే ఇస్తారా? ఏమో అది వాళ్ళ ఇష్టంగా. ఇవ్వకపోతే ఒప్పుకోను. 5 ఎకరాల పొలం, ఇంకా ఇంటి ప్లాట్లు కూడా 2 ఉన్నాయి. అవునా? అవన్నీ నాకే ఇస్తారుగా. ఏమో వాళ్ళ ఇష్టమేగా. ఇవ్వాల్సిందే. ఇంకేమున్నాయి? ఒక కేసు ఉంది. ఏం కేసు? మా నాయన కష్టపడి సంపాదిస్తే వాళ్ళ చెల్లెలు, అదే మా మేనత్త, ఆస్తులో భాగం ఇవ్వాల్సిందే అని పట్టుబట్టింది. దానికి మంచిగా ఇంట్లో పిలిచి మా అమ్మ చేతులు పట్టుకుంటే మా నాయన పేక్ కోసేసాడు. ఏమ్మా మొన్నేదో సైన్ అడిగినావు కదా, ఇంట్లో ఇస్తా. వదిలేస్తా. పాపం భయపడలేకుంది.